अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. Thank you, Baba. Jai Baba. अंदर की जय बाबा. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. జై అవతార్ మెహర్ బాబాకి అందరికి ప్రేమపూర్వక జై బాబాలు. మన మెహర్ ప్రభు సహజీవన కార్యక్రమాలు చేసుకునే భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. ఆయనకి శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇప్పుడు మనం ఇందులో భాగంగా నవజీవన సుమమాలికలు చెప్పుకుంటున్నాం. అలాగే ప్రవచనాలు కూడా ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా బాబా 2 సుమమాలికలు మనకిచ్చారు. మనం 158 సుమమాలికలు చెప్పుకున్నాం. ఈరోజు 159, 160 ఇచ్చారు బాబా. ఆ 2 మనం ప్రస్తావన చేసుకుందాం. సత్యమెప్పుడు ఒక్కటే అహంకారంతో ఆత్మ పొంది అనుభవాలన్నీ ఊహలే. సత్యమెప్పుడు ఒక్కటే అహంకారంతో ఆత్మ పొందే అన్ని అనుభవాలు ఊహలే. దానినే అవిద్య అంటారు ఆధ్యాత్మికములోన. ఒకే ఒక విశ్వాత్మ, ఒకే ఒక విశ్వాత్మ జగత్తులో అన్ని రూపాల ద్వారా. ఒకే ఒక విశ్వాత్మ జగత్తులో అన్ని రూపాల ద్వారా. ద్వితీయ పాత్రను అనుభవిస్తూ, ద్వితీయ పాత్రను అనుభవిస్తూ మాయను అస్తిత్వాన్ని పొందుతుంది. ద్వితీయ పాత్ర అనుభవిస్తూ మాయను అస్తిత్వాన్ని అనుభవిస్తుంది. ఈ 2 బాబా మనకి తాజాగా అందించినటువంటి 2 సుమమాలికలు. వీటి యొక్క భావార్థంలోకి ప్రయాణం చేద్దాం. సత్యం అనేది సర్వకాల సర్వావస్థల్లో ఒక్కటే ఉంటుంది. అయితే అహంకారం ఏదైతే ఆవరించి ఉన్నదో, దేన్నైతే ఆత్మ కూడా ఆశ్రయించి ఉన్నదో, అవన్నీ కూడా, ఆ అనుభవాలన్నీ కూడా ఊహలే. దానినే అవిద్య అంటారు. అవిద్య అంటే ఏమిటి అని ఎవరైనా మనకి ప్రశ్నగా వేస్తే
సత్యం ఎల్లప్పుడూ ఒక్కటే అయినప్పటికీ కూడా ఆత్మ పొందే అహంకారానుభవాలన్నీ ఊహలు, దాన్ని అవిద్య అంటారు అని మనం సమాధానం, బాబా చెప్పినటువంటి సమాధానం చెప్పాలి. అయితే ఆత్మ విశ్వాత్మ యొక్క భాగం. ఆ ఒకే ఒక విశ్వాత్మ జగత్తులో అన్ని రూపాల ద్వారా ద్వితీయ పాత్రను అనుభవిస్తూ ఉంటుంది. ఈ ద్వితీయ పాత్ర ఒక విధంగా సృష్టి ఆవిర్భావం నుంచి కూడా అది కంటిన్యూ అవుతుంటుంది. అది మాయ వలన బాబా అస్తిత్వాన్ని పొందుతుంది. మాయ వలన అస్తిత్వాన్ని పొందుతుంది అంటే గురికి. అంటే మొత్తం రెండు కలిసి అంటే ఒకే దీంతో అర్థంతో చెప్పుకోవాలంటే ఉన్నది ఒకటే విశ్వాత్మ. అది రెండు పాత్రలు పోషిస్తుంది. అహంకారపూరితమైన పాత్ర ఒకటి, సర్వేశ్వరత్రా నుండి ఉన్న పాత్ర ఒకటి. అందుచేత ఊహలో తెచ్చే అనుభవాలన్నీ కూడా మాయలో అనుభవానికి వచ్చి అది ఉనికిని పొందుతూ ఉన్నది అని బాబా మనకి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. రెండు మళ్ళీ నూతనమైనటువంటి సమమాలికల్ని చెప్పుకునే అవకాశం బాబా వారు ఇచ్చారు. మనం ఇప్పుడు చేద్దామంటే మరి కొంచెం ప్రవచన వచనాల్లోకి ప్రయాణం చేద్దాం. ప్రవచన వచనాల్లో మనం బాబా మెహర్ ప్రభు తన యొక్క ఈ ప్రేమ సామ్రాజ్యంలో తాను ఏదైతే మనకి కానుకగా ఇచ్చాడు, ఏమిటా కానుక? ప్రేమ, దివ్య ప్రేమ. ఏదైతే కానుకగా ఇచ్చాడో ఆ ప్రేమలో అనేకమైన అనుభవాలు మనం ఆ ప్రేమలో అనేకమైన అనుభవాలను మానవులు పొందుతూ ఉన్నారు. మనం నిన్న మానవాళి ఆధ్యాత్మిక స్వేచ్ఛకై చేయు కృషి అని ప్రవచనాల్లో 375వ పేజీలో ఉన్నటువంటి ఆ పాఠ్యాంశాన్ని ఒకవేళ స్వేచ్ఛ కొరకు శోధన అన్నటువంటి ఒక పేరాని మనం చదువుకున్నాం. ఇప్పుడు స్వేచ్ఛలో రకాలు అన్న పేర చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బాబా అంటున్నారు, జీవితపు అన్ని రంగాలలోనూ వ్యక్తి తనకు నచ్చిన రీతిలో జీవించడానికి తగు స్వేచ్ఛను కోరుకుంటాడు. సహజం, అందరం కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవించడానికి
స్వేచ్ఛని ఒక విధంగా కోరుకుంటాం. ప్రజలు కోరే జీవిత విధానానికి సంబంధించిన కొన్ని బాహ్య లక్షణాలతో ముడిపడి స్వేచ్ఛను పొందాలనే ఈ ప్రబలమైన కోరిక వ్యక్తమవుతుంది. అంటే మనం ఉన్నటువంటి ఈ ప్రపంచం, భౌతిక ప్రపంచం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా మాయామయం, ద్వంద్వభూయిష్టం. అందుచేత ప్రజలంతా కూడా ఈ స్వేచ్ఛని కోరుకుంటూ తద్వారా వాళ్ళ యొక్క ఉనికిని కొంచెం హైలైట్ చేసుకుందామని ఉద్దేశపడడంలో ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే తమ అస్తిత్వాన్ని తమ దేశంతో ముడిపెట్టుకున్న వ్యక్తులు జాతీయ లేక రాజకీయ స్వాతంత్రాన్ని కోరుకుంటారు. అంటే మానవుడిగా పుట్టినవాడల్లా మానవ జీవితాన్ని ఫలవంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫలవంతం చేసుకోవడానికి అస్తిత్వాన్ని తమ ఉనికిని దేశంతో ముడిపెట్టుకున్న వ్యక్తులు జాతీయ లేక రాజకీయ స్వాతంత్రాన్ని కోరుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలను ఆశించేవారు ఆర్థిక స్వేచ్ఛని కోరుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలంటే డబ్బు, తదమైనటువంటి వస్తు సంపద. వాళ్ళు ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటారు. మత సంబంధమైన తీవ్ర వాంఛలనే ప్రేరణ పొందిన వారు మత స్వాతంత్ర్యాన్ని కోరుకుంటారు. వివిధ జీవనాలలో ఏవైతే కోరబడుతూ ఉన్నాయో ప్రజల ద్వారా, ఆ వివరాలు బాబా మనతో మాట్లాడుతున్నారు. సాంఘిక సాంస్కృతిక ఆశయాల పట్ల ఉత్సాహం కలిగిన వారు తమ ఆశయాల్ని స్వేచ్ఛగా ప్రకటించుకున్నటకు, వాటిని వ్యాప్తి చేసుకున్నటకు కావలసిన ఉద్యమ స్వాతంత్ర్యాన్ని వాంఛిస్తారు. సాంస్కృతిక సాంఘిక అంటే సోషల్ యాక్టివిటీస్. సాంస్కృతిక అంటే ఒక విధంగా చెప్పాలంటే కళారంగంలో చేసేవి. వాటి మీద ఉత్సాహం ఉన్నవాళ్ళు వాటిలో వాళ్ళ యొక్క అభిలాషలను స్వేచ్ఛగా బయటికి ప్రకటించుకొని అవి వ్యాప్తి చేసుకోవడానికి కావాల్సిన ఉద్యమ స్వాతంత్రాన్ని వాంఛిస్తారు. ఈ రకరకాల స్వేచ్ఛలకు నిజమైన విలువనిచ్చే అసలైన స్వేచ్ఛ ఆధ్యాత్మిక స్వేచ్ఛ అని కొద్ది మంది మాత్రమే గ్రహిస్తారు. ఇక్కడ అసలు విషయం బాబా తీసుకొచ్చారు. మానవులు భౌతిక ప్రపంచంలో అన్ని రకాల వాంఛల్ని పెంచుకుంటారు. అలా పెంచుకున్నప్పుడు భౌతిక ప్రపంచంలో వాడి ఉనికి పటిష్టమవుతుంది. కానీ స్వేచ్ఛగా పొందే అలాంటి వివిధ పరిస్థితుల కన్నా అసలైన స్వేచ్ఛ ఆధ్యాత్మిక స్వేచ్ఛ అని కొద్దిమంది మాత్రమే గ్రహిస్తారు అంటున్నారు బాబా. ఆధ్యాత్మిక స్వేచ్ఛ అంటే దాన్ని మనం ఎలాగా అర్థం చేసుకుంటాము? మానవుడు జన్మతః ఒక హక్కుని కలిగి ఉంటాడు. ఏమిటా హక్కు? జన్మ రాహిత్య స్థితికి హక్కు కలిగి ఉంటాడు. ఆ జన్మ రాహిత్య స్థితి గురించి ఎవ్వరూ ఆలోచించరు. ఈ రకరకాల స్వేచ్ఛల కోసం మాత్రం ఆలోచిస్తారు. అయితే కొద్ది మంది ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం వెంపర్లాడుతూ ఉంటారు. అయితే ఆధ్యాత్మిక స్వేచ్ఛ లేనప్పుడు, అంటే జన్మరాహిత్య స్థితికి ఉపయోగపడేటటువంటి స్వేచ్ఛ పొందనప్పుడు మానవుడు ఎన్ని రకాల స్వేచ్ఛలను పొందినా అనుభవించినా అవన్నీ కూడా
కేవలం వృధాయే అని బాబా మనకి చెప్తూ దుఃఖకారక బంధనాల్లో పడిపోతారు తిరిగి. ఆధ్యాత్మిక స్వేచ్ఛ గారి గుర్తింపుకు రాకపోతే ఇంకా దుఃఖకారక బంధనాల్లో మానవుడు కూరుకుపోతాడు అని బాబా ఈ ప్రవచనాలు 375వ పేజీలో 2వ పేరాలో మనకి ఈరోజు మనతో ప్రస్తావన చేశారు. అంటే పేజీ 3366 నుంచి ఆ మీద 2-3 పేరాలు చెప్పుకున్నాం. 2 పేరాలు ఉన్నాయి. ఆ 2 పేరాలు ఇప్పుడు మనం ప్రారంభిస్తూ లోపలికి ప్రయాణం చేద్దాం. ఇక్కడ బాబా మీద పేరాలో ఆఖరి వాక్యం సమస్యకు కారణాలను నిర్ధారించడంలోనూ నివారణను అవలంబించడంలోనూ ఏకపక్ష ధోరణి పక్షపాత విధానాన్ని అనుసరించడం జరుగుతోంది. మొత్తం పరిస్థితి నిరాశాజనకంగా అస్పష్టంగా అపరిష్కృతంగా ఉండిపోయింది అన్నారు. అక్కడికి ఆపాం. కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పరిస్థితిలోని క్లిష్టమైన అంశమంతా ప్రాచీన పదమైన మతం అనే పదాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవడంలోనే పునర్విశ్లేషించడంలోనే ఉంది. చూశారా? ప్రాచీనమైన పదం మతం అనే పదం. ఆ పదాన్ని ఆ పదంలో ఉన్నటువంటి ఔచిత్యం కానీ ఔన్నత్యం కానీ ఇప్పటికి మానవులు సరిగ్గా అవగాహన చేసుకోలేదు, సరిగ్గా విశ్లేషించుకోలేదు అంటున్నారు బాబా. పాశ్చాత్య దేశాల్లో మతం అతి తక్కువగా ఉంది. అక్కడ ఎప్పుడైనా ఈ పదాన్ని వింటే అది రాజకీయాలకు కానీ ఉపయుక్తంగానో లేక భౌతిక జీవితానికి పరిచారికి గానో ఉన్నట్లుంటుంది కదా. అంటే ఈ మతం అనేది అసలు మతం అంటే ఏమిటి? వాడి మతం అంటేనండి, వాడి మతం అంతే అంటాం. అంటే ఏంటి మతం అంటే ఏమైంది? ఇప్పుడు వాడి తాలూకా ఇష్టం, అదే ఆడి మతం. తూర్పు దేశాలు మోతాదుకు మించిన మతంతో బాధపడుతున్నాయి. అంటే మనవి మోతాదుకు మించిన మతంతో బాధపడుతున్నాయి. ఎంత ఎంత విశ్లేషించారు చూడండి. పర్యవసానంగా నిస్పృహ చెందిన ప్రాచ్య జనావళి వస్తు సంపద అనే విరుగుడు కోసం వెంపర్లాడుతుంది. పాశ్చాత్య దేశాల్లో వైజ్ఞానిక ప్రగతికి సైంటిఫిక్ ప్రోగ్రెస్ పర్యాయపదంగా మతాన్ని వ్యవహరిస్తారు. వైజ్ఞానిక ప్రగతి ఆచరణీయతలో హానికరంగా ఆవిష్కరింపబడుతోంది. ప్రాగ్దేశాల్లో ముఖ్యంగా ఇండియాలో దైవీ సామ్రాజ్యాన్ని కింగ్డమ్ ఆఫ్ గాడ్ స్థాపించడానికి మారుగా అపరిపక్వ కర్మకాండలు, మొరటైన ఆచారాలు, మృత సిద్ధాంతాల రూపంలో మతం కనుమరుగైపోయింది. అతి ఉన్నతమైన భారతదేశంలో మతానికి ఎటువంటి దురవస్థ కలిగిందో బాబా చక్కగా చెప్పారు చూడండి. పాశ్చాత్య దేశాల్లో వైజ్ఞానిక ప్రగతికి సైంటిఫిక్ ప్రోగ్రెస్ దానికి పర్యాయ పదంగా మతాన్ని వ్యవహరిస్తారు. ఆ వైజ్ఞాన ప్రగతికి మతం అనేది పర్యాయ పదం. వైజ్ఞానిక ప్రగతి ఆచరణీయతలో హానికరంగా ఆవిష్కరింపబడుతోంది. ఇంచేత మనం
ఎప్పుడైతే సైన్స్ పెరిగిందో సైన్స్ వల్ల సుఖపడుతూ ఉన్నాము, నష్టపోతూ ఉన్నాము. చిన్నతనం నా జ్ఞాపకం ఉంది, ఈ పనిముట్టుకు చిన్నతనం జ్ఞాపకం ఉంది. ఆ చిన్నతనంలో మాకు సబ్బు ఉండేది కాదు, బ్రష్ ఉండేది కాదు, పేస్ట్లు ఉండేవి కావు, ఏమీ లేవు. అయితే ఏమిటయ్యా, చెరువులు ఉండేవి, నూతులు ఉండేవి. బొగ్గు అంటారు, బొగ్గు కర్రలు కాల్చుగా వస్తున్న బొగ్గు. ఆ బొగ్గును పిండి చేసుకొని ఆ పిండిలో కొంచెం ఉప్పు కూడా పిండి చేసి కలిపి ఆ బొగ్గు ఉప్పు కలిగిన మిశ్రమంతో పళ్ళు తోముకునేవాళ్ళని. అయితే ఆ వయసులో పళ్ళు అంత వేరం ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి నేను చేసినటువంటి ఆ పని వల్ల ఇంకా గట్టిపడ్డాయి. ఎప్పుడైతే బొగ్గు ఉప్పు కలిపిన మిశ్రమం విడిచిపెట్టి పేస్టుల్లోకి వచ్చాము, నోటి రుచి ఏదైతే మనం అనుభవించవలసి ఉందో ఆ అనుభవం యొక్క పర్సంటేజ్ తగ్గిపోయింది. పళ్ళు పుచ్చిపోవడం, నొప్పులు రావడం, ఇప్పటికీ మనం వాడుతున్న బ్రష్ల వల్లే పేస్టుల వల్లే పళ్ళు పుచ్చిపోతున్నాయి. మరి అది మానగలమా? మానలేము. అది పాశ్చాత్యుల నుండి మనకి అది అందినటువంటి ఒక పెద్ద సదుపాయం. అందువల్ల ఏమైంది, ఇలాంటి సదుపాయాలు చాలా వచ్చాయి మనకి, వైజ్ఞానిక సదుపాయాలు. ఇవన్నీ హాని. ఏసీ వాడుతున్నారు ఇళ్లలో, అది ఎంత హాని చేస్తుందో ఎవరు గ్రహించడం. దానివల్ల మనలో ఉన్నటువంటి యాక్షన్ ఆఫ్ మెటబాలిజం అది దెబ్బతినేస్తుంది. పోనీ ఒక గంట వాడతామా ఏసీ రోజుకి? కాదు, 22లోనో 23లోనో పెట్టేస్తాం, తెల్లవారులో పడుకుంటాం. నవీనతని మన శరీరాన్ని పాడు చేసుకోవడానికి ఉపయోగించుకుంటామా, లేదు శరీరం యొక్క దాని స్థితి స్థాపకతని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటామా? ఏసీ వేసి పడుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యవంతుడికి అరగంటలో నిద్ర వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు అయితే ఒక గంట అవుతుంది. అక్కడితో ఆపేయాల, ఆపం. మేము తెల్లవారులే మా ఇంట్లో వేసి ఉంటుందండి, అసలు పగలు కూడా ఉంచుతుంటామండి. అదేదో ఒక గొప్ప అభివృద్ధికర ఔషధంలాగా చెప్పుకుంటాం, కానీ దానివల్ల నీ ఆయుర్దాయం క్షీణించుకోండి. అందువల్ల ఆచరణీయతలో హానికరంగా ఆవిష్కరింపబడుతోంది. ముఖ్యంగా ఇండియాలో దైవీ సామ్రాజ్యాన్ని, కింగ్డమ్ ఆఫ్ గాడ్ స్థాపించడానికి మారుగా, కింగ్డమ్ ఆఫ్ గాడ్ దైవీ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మారుగా అపరిపక్వ కర్మికాండలు. ఎంత మాట వాడు, ఎలాంటి వాడు వాడారు చూడండి. పరిపక్వలోని అపరిపక్వం. 1000 కొబ్బరికాయలు కొడతానండి వీడు. నాకు ఏదైనా ఈ ఉపకారం జరిగితే నీ ఆలయానికి వచ్చి 1000 కొబ్బరికాయలు కొడతానంటాడు. ఆడు కొట్ట బస్తాలతో తీసుకెళ్ళి మనుషులు పెట్టి కొట్టించిస్తాడు. ఏం చేత కొబ్బరికాయ కొట్టాలి అంటే దానికి కూడా టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ లేకపోతే ఒకసారి కొట్టినప్పుడు పెంకుగా 2గా విడిపోతే ఆ మధ్యకి మన తలకి చర్మం వెళ్ళిపోతే అక్కడ ముక్కపోద్ది. అంటే కొట్టడు, ఇంకోటి మీద కొట్టిస్తాడు, పోతే ఆడి చర్మం పోద్ది కదా. తర్వాత కొబ్బరికాయలు డబ్బులతో వచ్చేస్తాయి, వీడేం కష్టపడక్కర్లేదు. అలాగే కర్మకాలం చేయడానికి కావలసిన సామాగ్రి వస్తువు, వాడి పేరు చెప్పుకోవడం అనవసరం,
అది దొరుకుతాయి. అన్నిటికంటే పెద్ద సామాగ్రి ఏంటంటే పురోహితుడు, పూజారి, వాడు మనకి డైరెక్టర్. ఏమిటి ఈ దైవీ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి మారుగా అది స్థాపన కాకుండా చూస్తుంది పూజారి వర్గమే, పురోహిత వర్గమే. అందువల్ల ఏమైంది, వాటికి అలవాటు పడిపోయాం. అపరిపక్వ కర్మకాండలు, మొరకైన ఆచారాలు సనాతన కాలం నుంచే ఉన్నాయి. సినిమాలు కూడా చేస్తున్నారు. సనాతనమైనది మూర్ఖపు పనులు మనం ఏం చేస్తున్నాము, మృత సిద్ధాంతాలు, అంటే అందులో జీవం ఉండదు, అటువంటి సిద్ధాంతాలు రూపంలో మతం కనుమరుగైపోయింది అంటున్నాడు ఆయన. మనిషి యొక్క మహోన్నతమైన పరిస్థితి మతం అనే చెరసాలలో మగ్గిపోతుందండి. శాంతికి, సమృద్ధికి బీజాలను అందించడానికి బదులు అడుగంటిన ఈ మతం కులతత్వాన్ని, మత దురభిమానాన్ని, జాతి అహంకారాన్ని, దేశీయాభిమానాన్ని మానవ హృదయాల్లోకి అతి శీఘ్రంగా చొచ్చుకునేటట్లు చేస్తోంది. కులతత్వం, మత దురభిమానం వగైరా మాటలన్నీ నాయకత్వం, గొప్పతనం, బాధలు, పవిత్రత అనే విషయాలకు అడికట్టు మాటలుగా తయారయ్యాయి. సంగ్రహంగా చెప్పాలంటే మతం ఒక సజీవ శక్తిగా లేకుండా కనుమరుగైపోయింది. మతాన్ని పునరుజ్జీవింపజేయడానికి అపరిపక్వ భావాలని ఇరుకైన చీకటి గదుల్లో దాగి ఉన్న మతాన్ని వెలికి తీసి మానవుల్లో స్ఫూర్తిని మరొక మారు తిరిగి తన పూర్వవైభవంతో ప్రకాశింపజేయడమే ఈనాటి తక్షణ కర్తవ్యం. ఎవరిది? మంది. కానీ మనం కూడా మతాన్ని అవలంబించకపోయినా మత సిద్ధాంతాలను గౌరవిస్తాం. మతం ఆచరించమన్నవన్నీ ఆచరిస్తాం, చెయ్యమన్నవన్నీ చేస్తాం. అసలు మనం ఎక్కడ మర్చిపోతామేమో అని పెద్ద పెద్ద దేవాలయాలు కడుతున్నారు, కంటికి ఆకర్షణగా ఉండేటట్టుగా. ఇస్కాన్ ఉందనుకోండి, చాలా పెద్దవి సంస్థలు, కానీ అక్కడ ఏం జరుగుతుందో ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు బాబా చెప్పిన అపరిపక్వ కర్మకాండలు, మొరసైన ఆచారాలు, మృత సిద్ధాంతాలు అక్కడ చాలా విపరీతంగా ఉంటాయి. అందువల్ల ప్రపంచంలో అత్యంత ఆచరణీయమైన పని చేయడం అంటే ఆధ్యాత్మిక ప్రవృత్తిని కలిగి ఉండడమే. ఆధ్యాత్మిక ప్రవృత్తిని కలిగి ఉండడమే. సద్గురులను ఉదాహరించుకోవద్దు. వివేకానందుడు ఉన్నాడు, ఆయన సద్గురువే. కానీ ఆయన ఒక సాధకుడుగా ఉన్న రోజుల్లో రామకృష్ణ పరమహంస ఉన్నప్పుడు ఆయన భావాలు ఏమిటనుకున్నారు మీరు? మహోన్నతమైనవి. అవి ఏమిటవి? ఆధ్యాత్మిక ప్రవృత్తితో నిండిన భావాలవి. మనలో ఆధ్యాత్మిక ప్రవృత్తి లేదు, రాదు కూడా. అంచేత పేరుకు తగ్గట్టుగా ఆయన రామకృష్ణ పరమహంస గురుత్వంలో ఆయన్ని గురువుగా స్వీకరించి ఆయన ఆశీర్వాదం వల్ల సద్గురువుగా మారాడు. ఆయన అతి ఉన్నతమైనటువంటి భావాలతో దేశాల్లో తన యొక్క ఆధ్యాత్మిక ప్రవృత్తి యొక్క జాగృతి గురించి మాట్లాడాడు ఆయన. అందువల్ల ఏమంటున్నారు బాబా?
మతాన్ని పునరుజ్జీవింపజేయడానికి అపరిపక్వ భావాలనే ఇరుకైన చీకటి గదుల్లో దాగి ఉన్న మతాన్ని వెలికితీసి మానవుల్లోని స్ఫూర్తిని మరొక మారు తిరిగి తన పూర్వ వైభవంతో ప్రకాశింపజేయడమే ఈనాటి తక్షణ కర్తవ్యం. రామకృష్ణ మిషన్స్ ఇన్నేళ్ల నుంచో పనిచేస్తున్నాయి. 1971-72 ప్రాంతాల్లో విశాఖపట్నంలో రామకృష్ణ మిషన్లో చిన్న సభ్యత్వం ఉండేది. కానీ వాళ్ళందరికీ తలలో నాలుగుగా అక్కడ జీవించవలసిన కొంత సమయం బాబా ఇచ్చారు. అయితే అప్పుడు నాకు అనిపించింది, ఎల్లప్పుడూ తెలియదు కదా, ఇప్పుడు బాబా చెప్పినట్టే నాకు జరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రవృత్తి లేదు, బాహ్య కర్మల ప్రవృత్తి, కర్మకాండల ప్రవృత్తి ఇదే మిగిలే. అందుచేత ఆధ్యాత్మికంగా ఉండేందుకు ప్రత్యేకమైన సమయం, స్థలం, పరిస్థితులు అవసరం లేదు. ఆధ్యాత్మికంగా ఉండేందుకు ప్రత్యేకమైన సమయం, స్థలం, పరిస్థితులు అవసరం లేదు. మనకు సమయం కావాలి, స్థలం కావాలి, పరిస్థితులు కావాలి. సమయం మనమే పెట్టుకుంటాం, స్థలాన్ని మనమే తయారు చేసుకుంటాం, పరిస్థితులు మనమే ఏర్పాటు చేసుకుంటాం. అది ఎప్పటికప్పుడు మళ్ళీ ఎక్కడ పాతబడిపోయిన వాటికి మళ్ళీ పునరుజ్జీవం పోసి కొత్తగా చేసుకుంటాం. కానీ బాబా ఏమంటున్నారు, ఆధ్యాత్మికంగా ఉండేందుకు ప్రత్యేకమైన సమయం, స్థలం, పరిస్థితులు అవసరం లేదు అంటున్నాడు ఆయన. అలా ఉండగలవా మనం? అమ్మ నాయన లక్షలు ఖర్చు పెట్టి సెంటర్లు పెట్టుకున్నాము, ఆ సెంటర్లో చాలా పెట్టుకున్నాము, చాలా పెట్టుకున్నాము. అలా కొనకపోతే ఎలాగవుతుంది? అది విడిచిపెట్టిస్తే అలాగా అని మనకు అనిపిస్తుంది. దీని అర్థం ఇప్పుడు మనం వేటికైతే అలవాటు పడ్డామో అవి విడిచిపెట్టమని కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏమన్నారు బాబా? ఆధ్యాత్మిక ప్రవృత్తి నీలో పెరగాలి, అది పెరగాలి. బాహ్యంగా చేసే పనులు కావు. దానికి అలా పెరగడానికి ప్రత్యేకమైన సమయం, స్థలం, పరిస్థితులు అవసరం లేదు అని అర్థం. మరి మనం ఎలా అయిపోయాం? కూరుకుపోయాము. సెంటర్కి వెళ్ళకపోతే వాడు బాబా ప్రేమికుడు కాదు. కానీ ఆంధ్రప్రదేశ్లో 100కి సెంటర్లకు వెళ్తున్న వారు బాబా ప్రేమికులు ఎంతమంది అంటే ఒక 30-40 ఉంటారు. 40 మంది పర్సంటేజ్. సెంటర్లకి రాకుండా ఉన్న వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్లో ఉన్నారు. ఇప్పుడు మనం ప్రవచనాలు, వచనం ముచ్చటించుకోవడం జరిగింది. ఇప్పుడు అత్యద్భుతమైన బాబా జీవిత చరిత్రలోనికి మనం ప్రయాణించబోతున్నాం. ఇది ఆయన ప్రేమతో మనకి ఒక కానుకగా ఇచ్చారు. ఆయన యొక్క జీవిత చరిత్రని ప్రస్తావన చేసుకునే పరిస్థితి. ప్రభు చరిత్రం 8వ భాగం 3367వ పేజీలో ఆఖరి పేర మనం చరిత్రలో ముచ్చరించుకొని ఆ 2వ పేజీకి అంటే 3368వ పేజీకి ప్రయాణం చేయబోతున్నాం.
ఇప్పుడు 368వ పేజీలో బాబా మనకి ఏదైతే ప్రస్తావన చేస్తున్నారో అది మనం తెలుసుకుందాం. మీ అందరికీ నా ఆశీస్సులు. బాబా మాట్లాడి మీ అందరికీ నా ఆశీస్సులు. మద్రాసులో ఉన్నప్పుడు బాబా బయట వారిని ఎవరిని కలవకపోయినా తన సన్నిహిత ప్రేమికులతో వ్యక్తిగత సమావేశాలు జరిపారు. ఈ సన్నిహిత ప్రేమికులతో వ్యక్తిగత సమాసాలు జరుపుతున్నప్పుడు నాగపూర్ నుండి వచ్చిన నానాఖేర్ ఒకడు 1945లో అహ్మద్నగర్లో జరిగిన దమానియా జస్సావాలాల వివాహ సందర్భంలో నానాఖేర్ తన వివాహాన్ని గురించి సాధ్యాసాధ్యాలపై బాబాను అడిగాడు. అప్పుడు బాబా 2 సంవత్సరాల తరువాత నానాకు ఆదేశాలు ఇస్తారని చెప్పారు. ఇప్పుడు మద్రాసులో బాబా మళ్ళీ ఆ ప్రస్తావనను తెచ్చి నీకు పెళ్లి చేసుకోవాలని ఉంటే చేసుకో, నా అనుమతిని ఆశీస్సులను ఇస్తున్నాను అని బాబా నానాకు మరొక మారు అభయాన్ని అందించాడు. నేనెన్నటికీ వివాహం చేసుకోను అని నానా బదులిచ్చాడు. అయితే నీవు నన్నెందుకు పెళ్లి చేసుకోకూడదు? బాబా అంటున్నారు చూడండి, నేనెన్నటికీ వివాహం చేసుకోను అని నానా బదులిస్తే నీవు నన్నెందుకు పెళ్లి చేసుకోకూడదు? నీకు లైంగికపరమైన ఆలోచనలు కలిగితే చింతించకు, కానీ ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టకు అని బాబా సలహా ఇచ్చారు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఇది. సామాన్య మానవులు ప్రతి క్షణం కూడా అర్షడ్ వర్గ సంబంధిత సామాన్య అనుభవాల యొక్క ఒత్తిళ్లతో సతమతమవుతూ ఉంటారు. అందుచేత బాబా నన్నెందుకు నువ్వు పెళ్లి చేసుకోకూడదు? నీకు లైంగికపరమైన ఆలోచనలు కలిగితే చింతించకు, కానీ ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టకు అని బాబా సలహా ఇచ్చారు. ఈ సందర్భంలో బొంబాయి నుండి వచ్చిన మాణిక్ మెహతా జపమండల్ గ్రూపు ఎదుట మాణిక్ మెహతాను బాబా చాలా గొప్పగా పొగిడారు. బొంబాయి నుండి 2-3 పాత ప్రేమికులు కూడా వచ్చారు. వారిలో హోమాయి మర్చెంట్ మాణిక్ మెహతాను బాబా ఎందుకంత గొప్పగా పొగుడుతున్నారు? జుట్టు పొడుగ్గా పెంచుకొని తానే గురువునయ్యానని మాణిక్ కనుకుంటున్నాడు. అతనికి ఏది వస్తే అది చేస్తూ ఉంటాడు అని తనలో తాను తలపోసింది. తన ప్రశ్నకు హోమాయికి వెంటనే జవాబులు దొరికాయి. వాస్తవం ఏమిటంటే మాణిక్ బృందంలో చాలా నిజాయితీ గల యథార్థమైన సాధకులు ఉన్నారు. అటువంటి వారికి గురుదేవుని మధువును కొద్దిగా రుచి చూపించి సమ్మోహితుల్ని చేసి వారిని మధుశాలలోనికి ప్రవేశింపజేయడం అవసరం. వాళ్ళని తన వద్దకు లాక్కునేందుకు బాబా మాణిక్ను పొగుడుతున్నారు. చివరికి ఈ అవగాహనతో హోమాయి బాబా కార్యవిధానంలోని అంతరార్థాన్ని గ్రహించింది. మద్రాసులో కార్యక్రమం జరుగుతుండగా వేలాది మంది దర్శనం కోసం బాబా చెంతకు చేరారు. ఒక వ్యక్తి ఏప్రిల్ 3వ తేదీ రాత్రి బాబాను దర్శించుకొని వెళ్ళిపోతుండగా జన ప్రవాహాన్ని ఆపి బాబా ఆ వ్యక్తిని వెనక్కి పిలిచారు. బాబా అక్షరఫలకం చూపిస్తూ నీవు నాకు తెలుసు అని అతనికి తెలియజేశారు. కానీ స్థానిక ప్రేమికులు ఎవరికి ఈ పెద్ద మనిషి ఎవరో తెలియదు. ఆయన సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. ఆయనకి తెలియనిది ఏముంటుంది? ప్రతిదీ తెలుస్తుంది.
మర్నాడు ఉదయం కొంతమంది మండలితో బాబా బయటికి వెళదామని బయలుదేరారు. ఆ నగరంలో ఎన్నాళ్ళ నుండో నివసిస్తున్న వ్యక్తిలాగా బాబా ఆ డ్రైవర్కి ఎటు వెళ్ళాలో ఆదేశాలు ఇస్తున్నారు. అంటే మనకి అర్థం అవడం కోసం కొంచెం శ్రద్ధ తీసుకున్నారు. కొన్ని నిమిషాల తర్వాత వారంతా ఒక బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు. బాబా కారును అక్కడ ఆఫ్ చేయించారు. కారు దిగి బిల్డింగ్ మెట్లెక్కి 2వ అంతస్తుపైకి ఎక్కి తలుపులు తట్టారు. ఎవరూ జవాబు ఇవ్వలేదు. బాబా తన మండలి వాళ్ళకి చెప్పి తలుపు తోయమన్నారు. బాబా లోనికి ప్రవేశించారు. దర్శన కార్యక్రమంలో బాబా వెనక్కి పరిచిన అదే వ్యక్తిని అక్కడ చూశారు. ఆ గది ఆ వ్యక్తి ప్రార్థనా మందిరం. గోడలకి రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, ఇంకా గత అవతారుల సాధు సంతుల ఫోటోలు వేలాడుతున్నాయి. ఆ గదిలో ఒకే ఒక కుర్చీ ఉంది. బాబా తిన్నగా వెళ్ళి అందులో కూర్చున్నారు. విధి విధానాల్లో సామాన్య మానవులు గ్రహించలేనివి చాలా ఉంటాయి. అయితే ఒక సంఘటన మనం చదువుతున్నప్పుడు ఆ సంఘటనలో ఉన్నటువంటి పూర్వాపరాలు కూడా మనం జాగ్రత్తగా గ్రహించవలసి ఉంటుంది. ఆ వ్యక్తి లేచి బాబా వద్దకు వెళ్ళాడు. వెక్కి ఏడుస్తూ వెళ్ళి తన శిరస్సును బాబా పాదాలపై పెట్టాడు. మండలి వాళ్ళు చూస్తున్నారు. ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఆ వ్యక్తి చేరుకున్నాక ఎన్నటికీ మర్చిపోలేని తన కథను వినిపించాడు. ఎన్నో సంవత్సరాలుగా అతడు ఈ గదిని ప్రార్థనా మందిరంగా ఉపయోగిస్తున్నాడు. ఈ యుగంలో భగవంతుడు అవతారునిగా రూపోద్ధరించి వస్తే అతడి ప్రార్థనా మందిరానికి వచ్చి ఈ కుర్చీలో కూర్చుంటాడు అని ఎంతో నిజాయితీతో తన మనసులో భావించుకున్నాడు. మెహర్ బాబా వచ్చేంత వరకు ఇంతకాలము ఎవరు ఆ కుర్చీలో కూర్చోలేదు. ఇప్పుడు అతనికి మెహర్ బాబా ఎవరన్నది ఖచ్చితంగా తెలిసిందే. ఇలాంటి రుజువులు అందరికీ ఒక విధంగా అనుభవానికి రావు. భగవంతుని యొక్క అమృతతుల్యమైన ఆ కరుణకు నోచుకున్న వారికి మాత్రమే సాధ్యమవుతుంది. బాబా కరుణతో ఆ వ్యక్తి వైపు చూసి ఏమైనా కోరుకో అని సైగలతో అన్నారు. నాకు శాంతి కావాలి, శాశ్వత శాంతి కావాలి అని ఆ వ్యక్తి బదులు ఇచ్చాడు. ఇంకేదైనా అడుగు, శాంతి తప్ప. బాబా అక్షరపలకంపై చూపిస్తూ చెప్పాడు. శాంతి అని మళ్ళీ అన్నాడు. శాంతిని కోరుకోవద్దని బాబా మరొకసారి హెచ్చరించారు. కానీ ఆ వ్యక్తి తల అడ్డంగా తిప్పి తన కోరికను మరొకసారి వినిపించాడు. అతడు తన శిరస్సును బాబా పాదాలపై ఉంచి బాగా విలపించాడు. బాబా తన చేతిని అతని శిరస్సుపై ఉంచి శాంతిని ప్రసాదించారు. అతని ఆత్మ శాంతిని పొందింది. అతడు తన జీవితాన్ని బాబాకి అర్పించుకున్నాడు. అక్కడక్కడ చరిత్రలో మనకి ఇలాంటి అనుభవాలు మనకు కనబడుతూ ఉన్నా ఆయన సాక్షాత్తు భగవంతుడు ఉన్న విషయం చక్కగా అర్థమవుతూ ఉన్నా కూడా మనలో అంటే మనందరిలో ఆతృత కానీ లేదా తీవ్రమైనటువంటి తపన కానీ రావడం కష్టం. ఎందుకంటే అది దైవ ప్రణాళికలు అది ఉండాలి. ఉన్నప్పుడే అటువంటి పుడతాయి. ఆ తరువాత ఏప్రిల్ 4వ తేదీ గుడ్ ఫ్రైడే మధ్యాహ్నం కొంతమంది ప్రేమికుల ఇండ్లను బాబా సందర్శించారు. హరిజనులు కార్మికుల సమూహాన్ని ఉద్దేశించి ఈ దిగువ సందేశాన్ని బాబా ఇచ్చారు. ఎన్నో శతాబ్దాలుగా హరిజనులు అగ్రకులాల చేతుల్లోనూ పాలకవర్గం చేతుల్లోనూ ఎన్నో బాధలను అనుభవించారు.
మనిషి పుట్టుక మరియు మనిషి పుట్టుక మరియు మనిషి చేసే వృత్తే ఒక మనిషికి మరొక మనిషికి మధ్యనున్న అంతరానికి ప్రాతిపదిక అని విశ్వసిస్తుంటే అది మనిషి వర్తమానానికి మృతప్రాయుడై గతంలో జీవించాలని గట్టిగా కోరుకోవడమే. మనసును శరీరాన్ని శుచిగా ఉంచుకోవడమే ఆచరణాత్మకమైన ఆధ్యాత్మికత. అది ఏ ఒక్క వర్గానికో కులానికో చెందిన గుత్తాధిపత్యం కాజాలదు. పవిత్రంగా ఉండాలని అందరూ కోరుకోవచ్చు. స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి ఒక్కరూ సాధించవచ్చు. పరిస్థితుల నుండి వ్యతిరేకత ఎదురైనప్పుడు ఈ పవిత్రతని కాపాడుకోవడం కష్టాలతో కూడిన పని. ఈ భూమండలం పైన ఉన్న ఏ దేశం యొక్క గాని ఏ ప్రజల యొక్క గాని ఆధ్యాత్మిక హోదా బాధలను భరించగలిగే వారి వారి సామర్థ్యానికి అనుగుణంగా ఉంటుంది. ఈ భూమండలం పైన ఉన్న ఏ దేశం యొక్క గాని ఏ ప్రజల యొక్క గాని ఆధ్యాత్మిక హోదా అంటే స్టేటస్ బాధలను భరించగలిగే వారి వారి సామర్థ్యానికి అనుగుణంగా ఉంటుంది. బాధలను అనుభవించడం వివేకవంతంగా బహుముఖమైన ప్రయోజనాన్ని చేకూర్చేలా ఉండాలి. ఒక దేశం గాని లేక ఒక దేశ ప్రజలు గాని ఆధ్యాత్మిక దృక్పథాన్ని ఆధ్యాత్మిక జీవనాన్ని ఇనుమడింప చేసుకున్నప్పుడు బాధలను భరించే శక్తిని కూడా సహజంగా పెంచుకుంటాయి. అంటే బాధలను భరించే శక్తిని కూడా సహజంగానే పెంచుకుంటాయి. ఇండియా మౌలికంగా ఆధ్యాత్మికతకు నిలవైన దేశం. కానీ పైపైన కనిపించే విభేదాలు కొంతకాలం ఈ ప్రజల అంతిమ గమ్యాన్ని మసకబార్చాయి. చూశారంత వెంకటేశ్వర బాబా, మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మన యొక్క ఆలోచనలు చేతలు చివరికి మసకబారిపోతున్నాయి. జనబాహుళ్యం అంటే జనాభా స్వార్థపరత్వంతో హెచ్చింపబడితే ఫలితంగా యుద్ధాలకి దోపిడీ విధానానికి పగతో రగిలిన వేధింపులకు పేదరికానికి దారితీస్తుంది. అదే జనబాహుళ్యం అంటే జనాభా నిస్వార్థపరత్వంతో హెచ్చింప ఫలితం శాంతి సమృద్ధి నెలకొంటాయి. ప్రపంచంలో ఈనాడు తాండవిస్తున్న కొత్త వెర్రి వ్యామోహాలు, పదం చూడండి, కొత్త వెర్రి వ్యామోహాలు, రాజకీయాలు, ఆర్థిక నీతి, భౌతికవాదం, కులతత్వం, జాతీయవాదం, సామ్యవాదం అనే ముసుగులో నిండి ఉన్నప్పుడు అవి స్వార్థమైనవా లేక నిస్వార్థమైనవా అన్న సూత్రం పైన ఆధారపడి వాటి గుణదోషాలను నిర్ణయించాలి. మతపరంగా అణగారిన లేక రాజకీయంగా అణగతొక్కబడిన, ఆర్థికంగా దోపిడీకి గురైన లేక పారిశ్రామికంగా శ్రమకు గురైన పర్యవసానంగా అనుభవించిన బాధలే మీ ఆధ్యాత్మిక హోదాలను హక్కులను నిర్ణయించాలి. మనిషి తయారు చేసిన ఇతర వస్తువులన్నింటి వలనే మారుతున్న ఈ కాలంలో మనిషి సృష్టించిన ఈ విభేదాలు కూడా మారడానికి ఎంతో కాలం పట్టదు. అతి సమీపంలోనే అత్యంత పెనుమార్పు సంభవిస్తుంది. హక్కులు తిరిగి తప్పకుండా సాధించుకోవాలి, సాధించుకుంటారు కూడా. కానీ బాధ్యతలను కూడా తప్పకుండా స్వీకరించాలి. జనరల్ గా సాధారణంగా హక్కుల కోసం చాలా వెంపర్లాడతారు, మనమే వెంపర్లాడతాం. కానీ బాధ్యతలను కూడా స్వీకరించాలి కదా, ఆ విషయంలో వెనకబడిపోతాం. మానవునిగా జన్మించడం వాస్తవానికి ఒక గొప్ప విషయం. కానీ మరొక మనిషితో మానవత్వంతో మనగలగడం మరింత గొప్ప విషయం. చూసారా, ఒక కొటేషన్ లాంటిది. మానవునిగా జన్మించడం వాస్తవానికి గొప్ప విషయమే. కానీ మరొక మనిషితో మానవత్వంతో మనగలగడం
మరింత గొప్ప విషయం. మానవత్వంతో మెలగాలి సాటి మనిషితో. ఆ మానవత్వంతో మెలుగుట అన్న దాంట్లోనే ఒక విధంగా జీవన సాఫల్యమంతా ఇమిడి ఉంటుంది. కారణం ఏదైనా అణచబడ్డాడు అనుకున్న వారికి, కుంగిపోయిన వారికి, అణగదొక్కబడ్డామనుకున్న వారికి, వారి వారి పుట్టుకతో సంబంధం లేకుండా, వారి వారి విశ్వాసాలతో నిమిత్తం లేకుండా అందరికీ నా ఆశీస్సులు అందిస్తున్నాను. అవతార పురుషుడు ఒక విధంగా ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలకి తన యొక్క ఆశీస్సులను ఇవ్వడంలో ఏమాత్రం లోటు చేయట్లేదు. ఆ మధ్యాహ్నం తన సన్నిహితులైన విభిన్న వ్యక్తులను సందర్శించి బాబా లక్ష్మీ అయ్యంగారు నిర్వహిస్తున్న పతిత బాలికోద్ధరణ సంస్థకు, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ దేవ్ బాయ్ గర్ల్స్ వెళ్ళారు. లక్ష్మీ అయ్యంగార్ బంగారం ఎంబ్రాయిడరీతో తయారు చేసిన 2 అద్భుతమైన దండలను బాబా మెడలో వేసింది. ఆ తరువాత బాబా మరొక ఇంటికి వెళ్ళగా అక్కడ బాబాకు హారతి ఇచ్చాడు. మీద ప్రేమని ఇలా ఖరీదైనటువంటి డెకరేషన్లు, ఖరీదైనటువంటి తదనంతరమైన ఆంధాకాలతో మనం మన ప్రేమను వ్యక్తం చేయాలని చూస్తాం. కానీ ఆయనకి అక్కర్లేదు. ఆయనకి కావాల్సింది మన ప్రేమ. అది ఎలాగుండాలి? స్వచ్ఛమైన ప్రేమ. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. హృదయంలో స్వచ్ఛమైన ప్రేమ బాబా యందు లేకపోతే నువ్వు బంగారు రథాన్ని చేయించి అందులో ఆయన ఫోటో పెట్టి పెద్ద పెద్ద ఉత్సవాలు చేసినా కూడా ఆయనకి అక్కర్లేదు. ఇది మనం తెలుసుకోవాలి. మద్రాసు దర్శన కార్యక్రమంలో జరిగిన విశేషాలని ఇంగ్లాండ్లో ఉన్న విల్ మేరీ బ్రాకెట్లకి ఉత్తరం ద్వారా తెలియజేయమని బాబా డాంకినికి చెప్పాడు. హారతి వింటూ బాబా గడ్డిపై కూర్చుని ఉండగా దారాలతో చేసిన దండను ఒకదాన్ని చేతితో తిప్పుతున్నారు. దాన్ని డాంకికి ఎత్తి ఉత్తరంతో పాటు ఆ దండను కూడా కవర్లో పెట్టమన్నారు. మేరీ బ్రాకెట్ తన బట్టలకు కావాల్సిన దారాన్ని తానే వడికి చేస్తుంది. కవర్లో పెట్టిన ఈ దారపు కండను మేరీ బ్రాకెట్ కి పంపమని చెబుతూ మేరీ తన చేతులతోనే దాన్ని జాగ్రత్తగా భద్రపరచమని, దాన్ని ఉపయోగించవద్దని సూచనలు కూడా వ్రాయమని డాంకితో చెప్పారు. 5 నిమిషాల తర్వాత చందనపు పొరలతో చేసిన దండను ఎవరో బాబా మెడలో వేశారు. ఈ దండను కూడా బాబా డాంకి చేతికిచ్చి అంతకు ముందు బాబా మెడలో లక్ష్మీ అయ్యంగారు వేసిన బంగారు ఎంబ్రాయిడరీ దండలను కూడా దాంతో పాటు విల్మేరీలకు పంపమని చెప్పారు. పవిత్ర హృదయాలు విల్మేరీలకు దారపు కండే దండలు బాబా ప్రేమ సందేశం వెళ్ళాయి. నిత్యము వారి ప్రార్థన సమయంలో వీటిని వాళ్ళు ముద్దాడేవారు. చూడండి, తన ఈ వ్యక్తిగత సంపదలను విల్ మేరీలకు పంపి వారిద్దరిని బాబా తన మెడలోని మాలలుగా శాశ్వతం చేసుకున్నారు. బాబా తన అపరిమిత సంపదను వారికి అనుగ్రహించగా వారు తమ తుది శ్వాస వరకు వాటిని బాబా ప్రేమ చిహ్నంగా పదిలిపరుచుకున్నారు. ఈ ప్రసాదాన్ని అందుకొని విల్ మేరీలు తమ కృతజ్ఞతను, ఆనందాన్ని వెలుబుచ్చుతూ బాబాకు చెరొక ఉత్తరం రాశారు. ఆ లేఖల్లో తమ కన్నీళ్లు కూడా మిళితమై తమ ప్రీతములతో వారి ప్రేమగాథను చెప్పుకున్నాయి. వాటిని తమ ప్రభు ఒక్కడే అర్థం చేసుకున్నాడు. మద్రాసులో ఉండగా బాబా
5:30కి లేచి 6:30కి బ్రెడ్ క్రీమ్ టీ తీసుకునేవారు. 9 నుంచి 10:30 వరకు దర్శనాన్ని ఇచ్చేవారు. కొద్దిసేపు విశ్రాంతి తరువాత 11 గంటలకి అన్నం, పప్పు, 2 కాయగూరలతో సాదా భోజనం తీసుకునేవారు. మధ్యాహ్నం 2:30కి టీ తీసుకునేవారు. మళ్ళీ 3 గంటల నుంచి 5:30 వరకు దర్శనం, 6 గంటలకు సాయంత్రం భోజనం, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు బాబా తన సన్నిహిత ప్రేమికులకు భక్తులను కలుసుకునేవారు. ఆ విధంగా ప్రతి క్షణం పనిలో పూర్తిగా నిమగ్నమై వేలాది మందికి తన ఆశీస్సులను, తేజోమయమైన తన ప్రేమను అందిస్తూ బాబా చాలా రోజులు గడిపారు. స్థానికంగా ఉన్న ఒక హై స్కూల్ ను బాబా సందర్శించేందుకు ఎస్ఎం ఫాజిల్ ఏర్పాటు చేశాడు. ఆ విద్యార్థులను, స్థానిక కళాకారులను, సామాజిక కార్యకర్తలను, మద్రాసులోని ప్రజా సంస్థల్లో సంబంధం ఉన్న వారిని ఉద్దేశిస్తూ బాబా ఈ దిగువ సందేశాన్ని ఇచ్చారు. అక్షరాస్యత అనేది విద్య కాదు, విద్య అనేది సంస్కృతి కాదు. బాబా మెసేజ్ ఎంత అద్భుతంగా ఉందో చూడండి, చాలా అద్భుతమైన మెసేజ్. అక్షరాస్యత అనేది లిటరసీ, విద్య కాదు. విద్య అనేది సంస్కృతి, కల్చర్ కాదు. ఇవన్నీ మొత్తం జ్ఞానానికి ప్రాతినిధ్యం వహించవు. ఇటువంటి విషయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా జ్ఞానం అంటే జ్ఞాసిస్ తనదైన ప్రత్యేక హోదాలో అలరాడుతూ ఉంటుంది. నిరక్షరాస్యత, అజ్ఞానం దోపిడీకి గురవుతాయి. స్వలాభాపేక్షతో దోచుకునే వారి చేతుల్లో అక్షరాస్యత కూడా ఒక ఉపకరణంగా మారిపోతుంది. సాంస్కృతిక విలువలు లేని విద్య పురోగతికి, అభివృద్ధికి దోహదపడినట్టు కనబడినా అంతర్గతంగా అట్టి విద్య వినాశకరమైనది. సాంస్కృతిక విలువలు లేని విద్య పురోగతికి, అభివృద్ధికి దోహదపడినట్లు కనబడినా అంతర్గతంగా అట్టి విద్య వినాశకరమైనది. ఇది అన్వయించుకోవాలా. ఒక విధంగా కొంచెం నేను నిజం చెప్పాలంటే వివరాలు చెప్పడానికి, అంటే డీటెయిల్స్ చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఒక విషయాన్ని, దాని పూర్వాపరాల్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. నచ్చిన వాళ్ళు ఒక విధంగా ఆనందాన్ని అనుభవిస్తారు. నచ్చని వాళ్ళు కొంతమంది దీని మీద ఒక విధంగా చెప్పాలంటే తమదైనటువంటి వ్యతిరేక అభిప్రాయాల్ని అందరికీ రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే వివరాలు చెప్పడం తగ్గిస్తున్నాను మీ అందరికీ కూడా. అందువల్ల బాబా అంటున్నారు, తమ రాజకీయ భౌతిక ఔన్నత్యానికి సంస్కృతిని కారణంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పుకుంటారు. అయినా వాస్తవానికి సంస్కృతి అనేది వారి దృష్టిలో ఒక అస్పష్టమైన విషయంగాను, నిర్వచించి చెప్పడానికి వీలులేనిదిగాను ఉంటుంది. కానీ జీవితంలో జీర్ణించుకున్న ఆధ్యాత్మిక విలువల ఫలితమే నిజమైన సంస్కృతి. ఆధ్యాత్మిక విలువల ఫలితమే. అండర్లైన్ చేసుకోండి. 3373 పేజీలో ఆ మీద పేరాలు ఆఖరిలేను. అసలు చిన్న చిన్న విషయాలు కానీ మొదటి నుంచి మన పెంపకంలోనే పెద్దవాళ్ళు మనకు అలవాటు చేస్తే కొన్ని అలవాటు అవుతాయి. ఆ అలవాటు చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు లేనప్పుడు ఎవరు ఇష్టం వచ్చినట్టుగా, ఎవరు స్వేచ్ఛకు తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు, ఎవరు స్వేచ్ఛకు తగ్గట్టుగా వాళ్ళు అవగాహన చేసుకుంటారు. కానీ అవతార పురుషుడు తన యొక్క విశ్వమానవ కార్యక్రమం చేసినప్పుడు అందరినీ ప్రేమగా చూస్తాడు ఆయన. ఆ ప్రేమగా చూడడం అంటే
ఫ్రీడమ్ ఇవ్వడం కాదు, వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినట్టు కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక విలువల ఫలితమే నిజమైన సంస్కృతి. ఆధ్యాత్మిక విలువల ఫలితమే నిజమైన సంస్కృతి. అందువల్ల భారత్లోని విద్యార్థి ప్రపంచం నైతికంగాను మానసికంగాను పరిణితి సాధించే సమయంలో సహజసిద్ధమైన ఆధ్యాత్మిక సంస్కృతిని మనోనేత్రం ముందుంచుకొని దాని వికాస అభివృద్ధులను దృష్టిలో పెట్టుకోవాలి. ఆధ్యాత్మిక సంస్కృతి ఒకసారి వృద్ధి చెందితే విద్య, సాంకేతిక, పారిశ్రామిక, సామాజిక, నైతిక, రాజకీయ రంగాల్లో జీవం, సౌందర్యం నెలకొంటాయి. జీవం, సౌందర్యం నెలకొంటాయి అంటున్నారు బాబా. అంచేత వాటిలోని విభేదాలను తొలగించి ఐక్యతా ప్రభావాన్ని అందిస్తుంది. దీన్నే జాతి లేక వ్యక్తి యొక్క సమున్నత సౌశీల్యంగా చెబుతారు. ప్రశ్నించనలవి కాని సమానత్వమే, ప్రశ్నించనలవి కాని సమానత్వమే, అన్క్వశ్చనబుల్ ఈక్వాలిటీ. రక్త మాంసాదులతో కూడి ఉన్న ఈ మనుషుల్లో నెలకొని ఉంది. ప్రశ్నించనలవి కాని సమానత్వట. అయినా ఏ ఇద్దరు మనుషులు ఒకే రకంగా లేరు. ఒక్కటే అయిన ప్రపంచాన్నంతటినీ ప్రకాశింపచేస్తున్నది ఒకే సూర్యుడైనప్పటికీ ఆ సూర్యకాంతి ప్రపంచంలో అన్ని చోట్ల ఒకేలా ఉండదు. మనుషులంతా వారి భయాల్లోనూ వారి ఆశల్లోనూ అన్ని చోట్ల ఒకేలా ఉంటారు. అయినా ప్రస్తుతం ఒకరితో ఇంకొకడు విభోదిస్తున్నాడు. ప్రేమ గురించి ఎన్ని మాట్లాడుకున్నా, ప్రేమ గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పినా, ప్రేమ గురించి మనం ఏమేమో చేయడానికి ప్రయత్నం చేసినా సహజమైన సహజ సిద్ధమైన ప్రేమ అది ఉన్నవాళ్ళు వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఆ ప్రేమ పొందినప్పుడు వాళ్ళు పొందే అనుభవాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. రాను రాను అన్ని చోట్ల అంధకారం మరింత దట్టమవుతోంది. చీకటినంతటినీ పారద్రోయేలా ఆకస్మికంగా ప్రజ్వలించే ప్రకాశాన్ని అందుకునేందుకు మరియు ఆలోచనాపరులైన వ్యక్తులు సన్నాహాలు వేగవంతం చేసేందుకు ఈ పరిస్థితి దోహదపడాలి. అద్దం ఎంత శుభ్రంగా ఉంటే దాని నుండి ప్రతిఫలించే కాంతి కూడా అంత ఎక్కువగానే ఉంటుంది. భగవంతుని యందు ప్రేమ. నెంబర్ 1, భగవంతుని యందు ప్రేమ. ఈ పనిముట్టు ఒకవేళ మీరు ప్రశ్నిస్తే మీకుందా భగవంతుని యందు ప్రేమ అంటే నాకు తెలియదనే సమాధానం వస్తుంది. ఉన్నది అని చెప్పడానికి ధైర్యం చాలతో లేదు. తోటి వారి పట్ల ప్రేమ, ఇది నిల్లే ఈ పనిముట్టు క్యాన్సర్. సేవలు, త్యాగంలో ప్రేమ, క్లుప్తంగా ప్రేమ ఏ రూపంలోనైనా ఏ విధమైనదైనా ఈ ప్రపంచంలో నెలకొని ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియల్లో ప్రేమయే గొప్పది. ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియల్లో ప్రేమ గొప్పది. కానీ ప్రేమనే మనం ఇచ్చిపుచ్చుకొని ఆ ప్రేమ యొక్క మాధుర్యాన్నే కానీ చవిచూసిన వాళ్ళనే అయితే ఈనాడు మన ప్రపంచం ఈ పరిస్థితుల్లో ఉండకపోదు. మనకు ప్రేమ ముఖ్యం కాదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఏ కోరికలైతే మనలో ప్రబలంగా ఉన్నాయో ఆ ప్రబలంగా ఉన్నటువంటి ఆ కోరికలకి అనుగుణంగా బయటకు వినబడే మాటలు నచ్చుతాయి. వాటికి అనుగుణంగా ఉన్నట్టుగా ఉండే కార్యక్రమాలు నచ్చుతాయి. కానీ చివరికి బాబా అంటారు చూడండి, ఈ ప్రపంచంలో నెలకొన్న ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియలో ప్రేమే మాత్రమే గొప్పది. మిగతాదేవి గొప్పగా పరిగణింపబడవు. మానవ జాతిలోని సహజ సిద్ధమైన వైవిధ్యాలకు భంగం కలగకుండా అందరూ ప్రగాఢంగా కోరే విశ్వ మానవ సమానతను సిద్ధింపజేసేది చివరికి ఈ ప్రేమయే. అంటే ఇది ఈ ప్రభు చరిత్రం మనకి ఒక అద్భుతమైన వరం. ఎందుకంటే భావుకల్చరు
భావు కల్చుని ఆయన బాబా యొక్క ఆశీస్సులను పొంది విషయ సేకరణతో ఈ చరిత్రని ఆయన మనకు అందించారు. మరి ఆ ఎంత విషయాలను సేకరించేదంటే ఆయన, ఎన్ని డైరీలోని విషయాలను సేకరించేదంటే ఆయన ఎంత కష్టపడ్డాడో దాన్ని నోటితో చెప్పడం కష్టం. మరి కేవలం ప్రభుత్వం పుస్తకాన్ని ప్రింట్ చేసి సెంటర్లకి అందివ్వడం వాళ్ళకి ఒక విధంగా చెప్పండి ఆర్థికంగా అది ఒక విధంగా వీలు కాకుండా వీలైంది అయినట్టు చేయడం చాలా సంతోషం. కానీ పుస్తకం రిలీజ్ అయిన తర్వాత దానిలో ఉన్న విషయం ఏమిటి అది అందరూ తెలుసుకోవాలా లేదా అంటే చాలా మంది అంటున్నారు నాతో చదివించామండి, మేము ఎప్పుడో చదివించామండి అని. నాకు మాత్రం ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే చదివితే అర్థమైపోతే ఆధ్యాత్మిక ప్రపంచం అనేది, దాని యొక్క ఔన్నత్యం అనేది చదువులో లేదు, భగవంతుని యొక్క కృపలో ఉంది. భగవంతుని మనమే చూపించే ప్రేమ, దయ వాటిలో ఉంది. అవి మాత్రమే అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిస్తాయి. అందుచేత బాబా అంటున్నారు, చెడు గురించి భయపడే కంటే అత్యంత ఔన్నత్యాన్ని ఆశించడం చాలా మంచిది. కాలం అన్నది రాత్రిపూటైనా కాలమే, పగటిపూటైనా కాలమే. అనివార్యమైన చీకటి వెలుగులనే ఒడిదుడుకుల్లో పయనిస్తూ ప్రపంచం మరొకసారి వైభవోపేతమైన సూర్యోదయం వైపు వడివడిగా సమీపిస్తుంది. మీ అందరికీ నా ఆశీస్సులు. ఆయా సందర్భాల్లో, ఆయా ప్రదేశాల్లో, ఆయా మనుషులతో, ఆయా ప్రయాణాల్లో బాబా ఇచ్చేటువంటి ప్రతి సందేశం కూడా మనం ప్రపంచానికి ఇచ్చిందిగా భావించి విడిచిపెట్టకుండా వాటి అన్నింటి సారం కూడా మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. అందుచేత మీకు ఈ చరిత్ర మనం చెప్పుకోవడం నిజంగా ఆయన ఆశీర్వాదం. ఏప్రిల్ 4న మద్రాస్ అడ్వకేట్ ఏసీఎస్ చారి గారు అంటే 43 ఏళ్ళకి బాబాతో సమావేశం అయ్యారు. 1932లో బాబా నాసిక్లో ఉన్నప్పుడు చారి కొంచెంసేపు బాబాతో గడిపారు. అప్పుడు బాబా అతనికి ఒక పొడుగాటి గ్లాసులో వేడి పాలను ప్రసాదంగా ఇచ్చారు. మర్నాడు చారి ఉపాసన మహారాజు వద్దకు వెళ్ళాడు. ఈ రోజు నీ ఏమైనా వేడి పాలను తీసుకున్నావా అని ఉపాసని చారిని యథాలాపంగా అడిగారు. మహారాజుకు బాబాకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల గురించి కొన్నేళ్ల తర్వాత తెలుసుకోగలిగాడు. గతంలో మహారాజు అమాయకంగా యథాలాపంగా అడిగిన ప్రశ్న గుర్తుకు తెచ్చుకున్నాడు. 15 ఏళ్ల తర్వాత మళ్ళీ మద్రాసులోని ఈ సమావేశంలో తన పనులు ఇంకా మెరుగ్గా నిర్వహించగలిగేటట్టు తనను ఆశీర్వదించమని చారి బాబాని అడిగాడు. బాబా తన అక్షరఫలకంపై చూపిస్తూ కామాన్ని, లోభాన్ని జయించే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. కామాన్ని, లోభాన్ని జయించే ప్రయత్నం చెయ్యి అని చారితో చెప్పారు. మెహర్ భవన్ కి దర్శనానికి వచ్చిన గుంపులో ఓ పొడుగాటి దృఢకాయుడు ఒకతను ఉన్నాడు. దర్శనం కోసం అతను బాబాను సమీపించాడు. బాబా అతన్ని చూసి చాలా ప్రేమగా చిరునవ్వు చిందించారు. అతను బాబాని ఏమీ అడగలేదు. బాబా కూడా అతనితో ఏమీ చెప్పలేదు. కానీ బాబా చిరు దరహాసం అతన్ని జీవితకాలం బాబా ప్రేమకు బద్ధుణ్ణి చేసి అతనికి ముక్తి మార్గాన్ని చూపింది. ఈ వ్యక్తి ఎవరో కాదు, 57 ఏళ్ల డాక్టర్ తోట ధనపతిరావు నాయుడు. దక్షిణాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో బాబా నామం వ్యాప్తి చేసింది ఇతనే. పర్దం రాసిన పర్ఫెక్ట్ మాస్టర్ గ్రంథం చదివి మొదటిసారి బాబా నామాన్ని 1941 డిసెంబర్లో విన్నాడు. డాక్టర్ నాయుడు బాబాను కలుసుకునేందుకు 6 ఏళ్ల సుదీర్ఘ కాలం వేచి ఉన్నాడు. దర్శనం తరువాత డాక్టర్ నాయుడు బాబా సందేశాన్ని
ఆంధ్ర అంతా వ్యాప్తి చేయసాగాడు. దీని ఫలితంగా ప్రభు కార్యంలో పాలు పంచుకునేందుకు అనేక మంది కార్యకర్తలు ముందుకొచ్చారు. బాబా చిరుదరహాసంలోని వెలుగులు మొత్తం ఆంధ్ర అంతటా వ్యాపించి ఇండియాలోనే కాక ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రేమికులు భక్తుల్ని ఖ్యాతిని ఆర్జించి పెట్టాయి. అంత బాబా యొక్క మహిమే. ఇదంతా బాబా మహిమ. ఇంకేంటంటే ఆయన కేడీఆర్ఎం రద్దు చేశాడు. బహుశా మీకు తెలిసినో లేదు. ఒక స్టేజ్లో అంటే 1954లో కేడీఆర్ఎం రద్దు చేశాడు. కే అంటే కుటుంబ శాస్త్రి, బి అంటే ధనపతిరావు నాయుడు, ఆర్ అంటే రంగారావు గారు, ఎం అంటే మల్లికార్జునరావు గారు. ఇప్పుడు మనం ఈ కేడీఆర్ఎంలో డాక్టర్ ధనపతిరావు నాయుడు డి గురించి మాట్లాడుకున్నాం, డి గురించి చర్చించుకున్నాం, డి గురించి విన్నాం. ఈ నలుగురు ఈ పనిముట్టుకి పరిచయం అయిన వాళ్ళే. అయితే ఇక్కడ మీకు ఒక వచనం అంటే కవితా వచనం ఉంది. కవితా వచనం అంటారు దీన్ని. ప్రభువు చిరునవ్వు వెనుక ఎంతటి శక్తి దాగి ఉంది, ప్రభువు చిరునవ్వు వెనుక ఎంతటి శక్తి దాగి ఉంది, స్వచ్ఛమైన ఆ చిరునవ్వు ఎంత మాధుర్యాన్ని కలిగి ఉంది, కానీ దానిలో మరో అద్భుతమైన జ్వాల కూడా ఉంది. సంతోషపు నవ్వులతో పాటు అదే సమయంలో జీవితాంతం రగిల్చే వేదనను కూడా సృష్టిస్తుంది. దైవాన్ని తెలుసుకోవాలనే తపంలోని ఈ వేదన జనిస్తుంది. ఇక్కడ సంతోషపు నవ్వులతో పాటు అదే సమయంలో జీవితాంతం రగిల్చే వేదనను కూడా సృష్టిస్తుంది. దైవాన్ని తెలుసుకోవాలని తనలోని ఈ వేదన జనిస్తుంది. అంటే దైవం కావాలన్న వాడు వేదనను అనుభవించాలా. ఏమిటా వేదన? లవ్ లీడ్స్ టు లాంగింగ్. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ విపరీతమైన ఆకాంక్ష ఉంటుంది, ఎదురు చూపు ఉంటుంది. లాంగింగ్ లీడ్స్ టు సెపరేషన్. అది ఒక విధంగా దూరం చేస్తుంది, దగ్గర కానివ్వదు. సెపరేషన్ లీడ్స్ టు యూనిటీ. మనం చాలా తేలిగ్గా మాట్లాడుకోవాల్సిన మాటలు కావు ఇవి. చాలా లోతుల్లోంచి మాట్లాడుకోవాల్సిన విషయాలు. చాలు, ఈ వివరణ చాలు. మద్రాసులో దర్శనాలకి చివరి రోజైన ఏప్రిల్ 4న నీను ఖరాసును ఆది దివాసులను బాబా తన వద్దకు పిలిపించారు. వాళ్ళు పగటిపూట కార్యక్రమానికి హాజరై రాత్రుళ్ళు ఫిలాసాఫికల్ సొసైటీలో నిద్రపోతున్నారు. బాబా ఆ రాత్రి వాళ్లను పుష్పమండలి క్వార్టర్స్ లో నిద్రపోమని ఆదేశించారు. బాబా ఆజ్ఞను వారిద్దరూ సంతోషంతో ఆచరించారు. మొదటి అంతస్తులోని ఒక చిన్న గదిలో బాబా ఉన్నారు. ఆ గదిని ఆనుకుని ఉన్న పెద్ద గదిలో మండలి వాళ్ళు ఉన్నారు. ఆది దుబాష్, మీనూ ఖరాస్ పురుషమండలితో పాటు నిద్రించి మర్నాడు బాబాతో పాటు రైలులో ముంబై ప్రయాణం అయ్యారు. బయలుదేరే ముందు మద్రాసులో మెహర్ భవన్ లో బాబా ఒక చెట్టు నాటారు. రాబోయే తరాల వారు తన ప్రేమ అనే చల్లని నేడులో సేద తీయేందుకు ప్రత్యేకగా ఆ చెట్టు నిలిచింది. అయ్యంగారి కుటుంబం నిజంగా ధన్యమైంది. బాబా ఆనందం వారి ఇంట్లోనే కాకుండా వారి హృదయాల్లో కూడా నిండిపోయింది. 1947 ఏప్రిల్ 5వ తేదీ ఆదివారం నాడు మద్రాసు నుండి బయలుదేరే ముందు బాబా ఈ వీడ్కోలు సందేశాన్ని తన మద్రాసు ప్రేమికులకు ఉద్దేశించి ఇచ్చారు. మద్రాస్ మరియు దానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నా శిష్యులు భక్తులకి ఉపయుక్తమైన రీతిలో కుదించి అత్యంత మధురమైన ఒకే మాటలో నేను ఇచ్చే సందేశం ప్రేమ. మీ అందరికీ తెలిసినట్టు ప్రేమ చేతల్లో క్రియాశీలకమై ప్రభావంలో సాంక్రమికమై అంతటా వ్యాప్తిస్తుంది. మత ప్రచారకులు, నైతిక వేదాంతులు ప్రేమను పుట్టిస్తుంది అన్న పురాతన నానుడిని చాలా చమకబాటు తీరులో వాడుతూ ఉంటారు. మత ప్రచారకులు
నైతిక వేదాంతులు ప్రేమను ప్రేమే పుట్టిస్తుంది అన్న పురాతన నానుడిని చాలా చవకబారు తీరులో వాడుతూ ఉంటారు. కేవలం ఆధ్యాత్మికంగా సజీవులై అంతర్వికాసం పొందిన వారు మాత్రమే ఈ నానుడి యొక్క అసలైన విశిష్టతను అనుభవించగలరు. విశిష్టత అనేది అనుభవం ద్వారా సంక్రమిస్తుంది. అనుభవం ద్వారా సంక్రమిస్తుంది. నేటి ప్రపంచంలో ప్రత్యేకించి ఇండియాలో ప్రేమ అనే పవిత్ర పదం గురించి ధర్మ ప్రసంగాలు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ప్రేమ అనే పవిత్ర పదం గురించి ధర్మ ప్రసంగాలు ఇండియాలో, ప్రత్యేకించి ఇండియాలో ఎక్కువ మంది ప్రసంగాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే అలవాటైపోయింది, ఆనవాయితీగా మారిందన్నారు బాబా. ఇండియాలో ప్రేమ అనే పవిత్ర పదం గురించి ధర్మ ప్రసంగాలు ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది. అంతర్గత ఉద్దేశాన్ని, అంతరంగ భావాన్ని కప్పిపుచ్చుకునేందుకు సాకుగా ప్రేమ అనే పదాన్ని ఎంత వాడినా వాటిని ఏమాత్రం కప్పిపుచ్చలేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రేమావతారుడే ఆ మాటను ఉచ్చరించినప్పుడు ఆ వ్యత్యాసం భూమి ఆకాశాల మధ్య అంతరంలాగా ఉంటుంది. అది తక్షణం సజీవ శక్తిగా చలించి శక్తివంతమైన ఆధ్యాత్మిక క్రియ జీవితంలో రూపుదిద్దుకుంటుంది. మండలి వాళ్ళకే బాబా మోక్షాన్ని ఇవ్వలేదు, తన సన్నిధి మండలకి ఇంకా 3 జన్మలు ఎత్తాలన్నారు. డాక్టర్ దౌలత్ సింగ్ కి నవజీవనంలో ఆయన ప్రారంభంలోనే దూరం చేసి ఇదే నవజీవనాన్ని నీ ఇంటి దగ్గర గడుపు అని ఒక ఆదేశాన్ని ఇచ్చి ఆ ఆదేశాన్ని నిజాయితీగా పాటించిన దౌలత్ సింగ్ నికృష్టమైన స్థితికి వచ్చి ఒక చోట నిరాశ్రయుడై పోసడైన స్థితికి వచ్చాడు. అటు ఆ సందర్భంలో బాబా దౌలత్ సింగ్ని పిలిపించి, నువ్వు ఒక్కడమే నవజీవనాన్ని పూర్తి చేశావు, నా ఆజ్ఞని పాటించి నువ్వు మోక్షానికి అర్హుడు అయ్యావన్నారు. అంటే మనం ఇలాంటి చదివినప్పుడు తెలుస్తాం మనకు మోక్షం కావాలా అక్కర్లేదంటే భగవంతుడు కానీ సినిమాల్లో చూపినట్టు కనిపించే వత్స ఏమి నీ కోరిక అంటే మోక్షం కావాలంటే మోక్షం అంటే ఏమి స్వామయ్య అని నారాకాయ తెలివి తక్కువ వాళ్ళు అడిగితే మోక్షం అంటే ఏమి లేదు, నువ్వు భూమి మీద ఉండవరా అన్నారు అనుకోండి బాబా. అమ్మో అయితే అలాంటి మోక్షం నాకు వద్దనేస్తాను. ఏ భూమి అయితే, ఏ వాతావరణం అయితే మాయా భ్రాంతులతో నిండిపోయి ఉందో ఆ వాతావరణంలోనే ఉండి ఆ వాతావరణంలోనే ఆశ్రయించి దానిలో పెరిగి దానిలో సొస్సు దానిలో పుడుతూ ఇలా ఉన్న మానవుడు అన్నిటికీ అతీతుడైన భగవంతుడిని ఎలా చేరుకోగలడు చెప్పండి, ఎలా వాంఛించగలడు చెప్పండి. అందుచేత చూడండి బాబా ఎలాంటి వాడు వాడారు. ప్రత్యేకించి ఇండియాలో ప్రేమ అనే పవిత్ర పదం గురించి ధర్మ ప్రసంగాలు ఇవ్వడం ఆనవాయితీగా మారింది. అంతర్గత ఉద్దేశాన్ని, అంతరంగ భావాన్ని కప్పిపుచ్చుకునేందుకు, అంతరంగ భావాన్ని కప్పిపుచ్చుకోవడం అట. దానికోసం అని చెప్పి సాకుగా ప్రేమ అనే పదాన్ని ఎంత వాడినా వాటిని ఏమాత్రం కప్పిపుచ్చలేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రేమావతారుడే ఆ మాటను ఉచ్చరించినప్పుడు ఆ వ్యత్యాసం భూమికి ఆకాశానికి మధ్య ఉన్న అంతరంలాగా ఉంటుంది. అది తక్షణం సజీవ శక్తిగా చరించి శక్తివంతమైన ఆధ్యాత్మికంగా జీవితంలో రూపుదిద్దుకుంటుంది. లవ్ మీ అబవ్ ఆల్ అని బాబా అన్న మాటలు మన స్మృతి పథంలో ఉండవు, ఖచ్చితంగా ఉండవు. లవ్ మీ అబవ్ ఆల్ అన్న ఆ సందేశాలు మన స్మృతి పథంలో ఉండవు.
మన దృష్టిలో లవ్ అంటే మనం ఇప్పుడు ఏ ప్రేమతో వ్యవహరిస్తూ ఏ పనులు చేస్తూ ఉన్నామో అవే లవ్వుకు సంబంధించినవి, ప్రేమకు సంబంధించినవి అన్న భావన మనలో ఉంటుంది. అలా ఉన్నందువల్ల మన పరిస్థితులు మారవు. తనకు బాధ మరియు నొప్పి, ఇతరులకు సంతోషాన్ని ఇవ్వడం, ఇది ప్రేమ అంటే అర్థం. ప్రేమ అంటే అర్థాన్ని గురించి బాబా ఏం చెప్తున్నారు? తనకు బాధ. బాబాను ప్రేమించేవాడు ఒక్క క్షణం కూడా సుఖంగా ఉండలేడు. నమ్మండి, మనం చాలా హ్యాపీగా ఉంటున్నాం, చాలా హాయిగా ఉంటున్నాం. మన ఇండియా, భారతదేశం పురాణాలకు పుట్టినిల్లు, ఆచార్యులకు పుట్టినిల్లు, ప్రసిద్ధ భక్తులకు పుట్టినిల్లు, అవతారులకు పుట్టినిల్లు. ఇటువంటి ఇండియాలో పుట్టినటువంటి మనం చిలక పలుకులకు తల ఒగ్గి మహోన్నతమైనటువంటి జీవితాన్ని, జీవన గమనాన్ని తేలికగా చేసుకుంటూ తేలికైనటువంటి మార్గంలో ఏదో అనుభవిస్తూ అదే చాలా గొప్పది అని అనుకోవడం నిజంగా చాలా తెలివి తక్కువతనం. ఎందుకంటే మన కళ్ళ ముందు వాగ్గేయకారులు, వాళ్ళు భగవంతుడి కోసం ఎటువంటి జీవనాలు సాగించాలో మనందరికీ తెలుసు. కానీ దాన్ని మనం ఆదర్శంగా తీసుకోలేము. కానీ కరోనా వచ్చి, యుద్ధాలు వచ్చి నాశనం అయిపోవడానికి సిద్ధం అయిపోతాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం భగవంతుడిని ప్రేమించట్లేదు. ఇది 100% సత్యం. భగవంతుణ్ణి మనం ప్రేమించట్లేదు, అందుకే ఈ బాధలు పడుతున్నాం. ఈ దురదృష్టకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మనందరికీ కూడా ప్రేమించట్లేదు మనం. అంటే బాబా వచ్చింది ప్రేమని పంచడానికే. ఆయన ప్రేమ పంచాడు, ప్రేమను అందించాడు, ప్రేమని నేర్పాడు. కానీ మనం నేర్చుకోలేదు. అందుకు భిన్నంగా బాహ్యమైనటువంటి వ్యవహారాలకి మనందరం కూడా అతుక్కుపోయాం. బాహ్య వ్యవహారాలు. ఒక మనిషిని ప్రేమించాలంటే దానికోసం బాహ్యంగా నేను 100 రకాల పనులు చేసినా ప్రేమించడం అవుతుంది. అసలు ప్రేమించుట అనేది ప్రేమకే తెలియదు, మనకెలా తెలుస్తుంది? అందువల్ల తనకు బాధ. ఈ ఎక్స్ప్లెనేషన్ బాబా ఎందుకు ఇచ్చారంటే మనకు తెలియడం కోసం. తనకు బాధ, ప్రేమించేవాడు ఎప్పుడు బాధ గురవుతాడు. మరియు నొప్పి, పెయిన్, ఇతరులకు సంతోషాన్ని ఇవ్వడం, ఇది ప్రేమ అంటే అర్థం. బాబా అంటున్నారు, ఇచ్చేవారికి ఇది ద్వేషం లేని బాధ్యత, పుచ్చుకున్న వారికి ఇది రుణపడం దీవెనవుతుంది. ఎంత బాగా చెప్పారు చూడండి. నేను ఎప్పుడూ మీతోనే ఉన్నాను, అయినా మీరంతా ఈ 4 రోజులు నాతో ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానని మీరు అనుకోవచ్చు, కానీ నేను వెళ్ళిపోయానని మీరు ఎప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు ఎప్పుడు నన్ను అంటి పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. బాబా బాడీ డ్రాప్ చేస్తే ఐఎమ్ లీవింగ్ దిస్ బాడీ టు లివ్ ఎటర్నల్లీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మై లవర్స్. ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. I am leaving this body to live eternally in the hearts of my lovers. ఆయన ప్రేమికుల యొక్క హృదయాల్లో శాశ్వతంగా ఉండడం కోసం శరీరాన్ని విడిచిపెడుతున్నాను అన్నారు బాబా.
ఎవరా ప్రేమికులు? ఎవరా ప్రేమికులు? ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకునే అవసరం ఏమన్నా నేనే అనిపిస్తాను వస్తుందో రాదు. ఇప్పుడున్న బాబా ప్రేమికులతో కూర్చొని ప్రశ్నించుకుంటే ఎవరికీ రాదు. ఎందువల్ల? వాడికి ప్రేమలో ఉన్న బాధ తెలియదు, నొప్పి తెలియదు, ఇతరులకు సంతోషంగా ఉంచడం తెలియదు, ప్రేమ అంటే అర్థం తెలియదు. అంచేత బాబా మీరంతా ఈ 4 రోజులు నాతో ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను మీరు అనుకోవచ్చు, కానీ నేను వెళ్ళిపోయానని మీరు ఎప్పుడు అనుకోకూడదు. నేను వెళ్ళిపోయానని మీరు ఎప్పుడు అనుకోకూడదు అంటుంటే బాబా బాడీ డ్రాప్ చేశారు, బాబా బాడీ డ్రాప్ చేశారు, బాబా బాడీ డ్రాప్ చేశారు, బాబా బాడీ డ్రాప్ చేశారు అని ఆ డ్రాప్ చేసిన రోజుకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి మనం దాన్ని ఒక విధంగా హైలైట్ చేస్తున్నాం. ఆయన అంటున్నారు నేను వెళ్ళిపోయాను మీరు ఎప్పుడు అనుకోవద్దు అంటున్నారు. ఇంచేత ఐఎమ్ లివింగ్ దిస్ బాడీ టు లివ్ ఎటర్నల్లీ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ మై లవర్స్ అన్నాడు. ఒక్కడైనా లేడు అటువంటి లవరు ఆయన హృదయంలో ఉండడానికి. ఇంకే ఇలా ఉండదు ప్రపంచం. మీకు పాయింట్ బ్లాంక్ గా చెప్తారు బాబా. అంచేత నేను ఎప్పుడూ మీతోనే ఉన్నాను, అయినా మీరంతా ఈ 4 ఏళ్ళు నాతో ఉన్నందుకు సంతోషిస్తున్నాను. నేను వెళ్ళిపోయానని మీరు ఎప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు ఎప్పుడు నన్ను అంటి పెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. ఇప్పుడు ఎప్పుడు నన్ను అంటి పెట్టుకునే బాధ్యత మీదే. నా విషయానికి వస్తే నేను నా ప్రేమ మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టవు. వాగ్దానం చేశారు చూడండి. ఇప్పుడు ఇక ముందు కూడా విడిచిపెట్టాం. బాబా మాట్లాడాడు అంటే భగవంతుడు మాట్లాడాడు. ఆ మాటలు వ్యర్థం కావు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా బాబా మనతోనే ఉన్నారు, కానీ మనం ఆయనతో ఉండడం లేదు. అందరూ ఎవరికి వారు ఆలోచించండి, నేను బాబాతో ఉంటున్నానా? ఎవరికి వాళ్ళు కూర్చొని ఇంట్లో నేను బాబాతో ఉంటున్నానా? లేదా ప్రపంచంలో నా కుటుంబంతో, నా వ్యవహారాలతో, నా ఆశలతో, నా కోరికలతో ఉంటున్నానా అని ప్రశ్నించుకోండి. అందుకే సత్యం అనేది అది అవగాహనకు రాదు, వస్తే పోదు. అందుచేత ప్రియమిత్రులారా, ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని బాబా ప్రసాదించి మీ అందరితో సత్యవాక్కుల్ని ప్రతిరోజు చరిత్రలో ప్రవచనాలు మీతో పాటు షేర్ చేసుకునే భాగ్యం నాకు ఆ ప్రభు కల్పించాడు. మీ అందరికీ నేను చాలా రుణపడి ఉన్నాను ఈ విషయంలో. ఈ రుణాన్ని నేను బహుశా తీర్చలేకపోవచ్చు, కానీ ఒకే ఒక్క కోరిక ఏమిటంటే ఈ వింటున్న విషయాలన్నీ కూడా దయచేసి ఏదో విన్నాము అని ఒక సాధారణ దృష్టితో కాకుండా ప్రత్యేకంగా తీసుకొని ప్రతి విషయాన్ని హృదయంలో పదిలిపరుచుకొని కేవలం బాబాతో